ఫ్రెండ్స్, నేనైతే పుట్లూరు వచ్చేసాను. అనంతపురం జిల్లా పుట్లూరు గ్రామము గాలి మిషన్ కొట్టు కృష్ణ గారింటికి వచ్చేసాను. సో అంజలి వారింటికి వచ్చేసాను. సో మీకు అర్థమైంది. సో వారి గిత్త లాస్ట్ మంత్ శివాక్యం పొందింది, అకాల మరణం చెందింది. సో అది వెరీ ఎమోషనల్ వీడియో నేను పోస్ట్ చేశాను మన ఛానల్లో. సో వీళ్ళకి ఏదన్నా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనిపించింది. తనైతే వెరీ ఎమోషనల్ అండ్ వెరీ డిప్రెషన్లోకి వెళ్ళింది. సో వాళ్ళ నాన్నగారితో మాట్లాడాను. సో ఖచ్చితంగా నేనైతే ఏదో ఒకటి చేస్తానని చెప్పడం జరిగింది. సో నాకు వెంటనే వెరీ హార్ట్ఫుల్ పర్సన్, వెరీ బ్యూటిఫుల్ అండ్ హార్ట్ఫుల్ పర్సన్ హరీష్ రెడ్డి గారు గుర్తొచ్చారు. వయసులో చాలా చిన్నవాడైనా కూడా తను సపోర్ట్ అడిగితే, నేను ఏదైనా అడిగితే కాదనరు. సో వెంటనే వారిని అడగడం జరిగింది నేను. సో మనం వారికి ఏదన్నా చేద్దాం అంటే ఏం చేద్దాం చెప్పండి అన్నారు. ఒక దూడల్ని కొని పెడదాము, మీరు అందుకు కావాల్సిన అమౌంట్ని మీరు ఏదన్నా స్పాన్సర్ చేస్తే వారికి మంచి చిన్న దూడల్ని కొని పెడదాము, చక్కగా పెంచుకుంటుంది అమ్మాయి అని చెప్పాను. సో ఓకే అన్న, ప్రొసీడ్ అన్నారు. సో వారిని నేను కోదాడలో పొందాను, రామకృష్ణ గారిని. కోదాడ వెళ్ళారు, దూడల్ని సెలెక్ట్ చేశారు, ఫొటోస్ పెట్టారు. నాకు హరీష్ రెడ్డి గారు నాకు అమౌంట్ పంపించారు. ఆ అమౌంట్ని వెంటనే అక్కడ కోదాడ సంతలో ఈ గిత్తల్ని దూడల్ని అమ్మినటువంటి రైతు ఎవరైతే ఉన్నారో వారికి డైరెక్ట్గా నేను ఫోన్పే చేయడం జరిగింది. సో ఈ దూడల్ని కొనిచ్చినటువంటి హరీష్ రెడ్డి గారికి హార్ట్లీ వెల్కమ్ చెప్తూ సో ఈ వీడియోలోకి మనం వెళ్దాము. రెండు చక్కని దూడలు చాలా చక్కగా ఉన్నాయి. పక్కన వారి ఇంట్లో ఆవు ఉంది, మామూలుగా వారు పెంచుకునే ఆవు. సో త్వరగా అలవాటు అయినాయి, పాలు తాగే దూడలు అవి. మధ్యలో ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడినా వెంటనే అలవాటు చేసుకుంది అంజలి. వెరీ హ్యాపీ, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది తను. సో చిన్న సహాయం మనం చేసాము. సో డైరెక్ట్గా నేను అమౌంట్ పెట్టకపోయినా తన ద్వారా, హరీష్ రెడ్డి గారి ద్వారా ఈ హెల్ప్ వారికి చేయగలిగినందుకు సో ఐఆమ్ రియల్లీ వెరీ హ్యాపీ. సో ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియో పూర్తిగా చూడండి. హాయ్ అంజలి, బాగున్నావా? బాగున్నాను. సో మీ నాన్నగారు రామకృష్ణ గారు, రాండపాటి రామకృష్ణ గారు, గాలికొట్టు కృష్ణగా బాగా పేరు. అంటే ఆయన 9-10 ఏళ్ళ నుంచి పెడుతున్నారు. చిన్నప్పటి నుంచి మీరు ఆయనతో, మీ నాన్నగారితో పాటు ఈ గిత్తలను పెంచడం, ఈ దూడలను పెంచడం మీకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఫస్ట్ రీసెంట్గా అంటే లాస్ట్ మంత్ మీ 6 పళ్ళ గిత్త శివైక్యం ఉంది అనారోగ్యంతో. సో చిన్నప్పటి నుంచి దాన్ని పెంచి ఉంటావు. ఆ గిత్తలతోటి టైర్ బేడాలు, నువ్వు ఒకదానివే టైర్ బేడాలు మీ తమ్ముడితో కలిసి టైర్ బేడాలు వేసుకుంటున్నావు. సో అది శివైక్యం ఉంది, బాగా ఎమోషన్ అయ్యావు, బాగా ఏడ్చావు. ఆ వీడియో అయితే అసలు నేను పూర్తిగా చూడలేకపోయాను. ఎందుకు అంత ఎమోషన్ అయ్యావు? ఎమోషన్ అంటే నేను దాదాపుగా దాన్ని 4 years నుంచి పెంచుతున్నాను అనమాట. వచ్చేసి చెర్లోపల్లిలో ఉండేదన్నమాట. రైతు పేరు వచ్చేసి మున్రెడ్డి అనమాట. చిన్నప్పటి నుంచి దాన్ని ఒక 4 నెలలు అట్లా టైం నుంచి దాన్ని తెచ్చుకున్నా నేను. తెచ్చుకొని ఇంకా దాని అంటే ట్రైనింగ్ మేము ఇచ్చుకొని బాగా పోసినందుకు చేసుకుంటా ఉంటాం అనమాట. పందాలలో కూడా బాగా పాల్గొనేసి మంచి పేరు తెచ్చుకుంది కాబట్టి అదంటే అభిమానం అనమాట. ఇంకా మనకు ఏదైనా మన దగ్గర ఉండేటివి దూరం అయిపోతే బాధ ఉంటుంది కదా, చాలా ఫీల్ అయినాను అనమాట దాని విషయంలో మాత్రం. అసలు అంతా భయంకరంగా ఏడుస్తున్నావు? లేదండి, చాలా ఇష్టం నాకు అదంటే. ఎవరో కంట్రోల్ చేయలేకపోయారు నిన్ను? చాలా అంటే చాలా ఫీల్ కావడం జరిగింది దాని విషయంలో. సార్ నీ బాధ చూసిన తర్వాతే అసలు నేను ఆ వీడియో చూడలేకపోయాను. అప్పుడు కొండయ్య స్వామి కాంపిటీషన్ రోజు అక్కడ ఉన్నాను. సీనియర్ రోజు జరిగింది అక్కడ. కొండయ్య స్వామి సీనియర్ జరుగుతూ ఉంది అక్కడ. జాగ్పట్ అనుకుంటా రోజు అక్కడ జరుగుతుంది. 6 పళ్ళ పందానికి మీరు వస్తారేమో అని చెప్పి నేను ఫోన్ చేశాను. మేము పెట్టాలని అనుకున్నాము. బాగా ప్రాక్టీస్ కానీ ట్రైనింగ్ కానీ బాగా జరిగింది. కొద్ది రోజులు ఫుడ్ కానీ మంచిగా పోషణ అందించినాం. వాళ్ళకైతే మంచి ట్రైనింగ్
అంటే గిత్తగు లేదు కాబట్టి ట్రాక్టర్తోనే బేటాలు కూడా మంచిగా డే వేసుకుంటా దాని ట్రైనింగ్ వాకింగ్ అంతా చూసుకున్నాం. బేటాలు పెట్టాలా పందెంలో ఎట్లా తిరిగి అక్కడ తోలల్లా నేను డ్రైవింగ్ చేయాలని డ్రైవింగ్ నాకు కూడా నేర్పించారు మా నాన్నగారు బాగా. తోలల్లని మేము చాలా అక్కడ ఆశగా ఉండేదన్నమాట. అది చనిపోవడంతో ఇంకా రాలేకపోయినాం అనమాట. సో అది చనిపోయిన తర్వాత ఆ వీడియో పంపించారు, నేను బాగా ఎమోషన్ అయ్యాను. సో ఏదంటే మీకు ఒక పేద రైతుగా మీ నాన్నగారు ఎంతో కష్టపడతా ఈ గిత్తల్ని పెంచుతా పోషణ చేస్తా పోటీల్లో పాల్గొంటున్నారు. అది చాలా గొప్ప విషయము. సో ఆయనకి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా కూడా పెంచుతూనే ఉన్నారు, ఏవో గిత్తల్ని పెంచుకుంటూ ఉన్నారు. సో మీ కుటుంబం, నువ్వు కానీ మీ నాన్నగారితో తోడుగా మీ తమ్ముడు, అందరూ మీ అమ్మగారు అందరు కలిసి వాటిని సాకుంటున్నారు. సో ఇంక అప్పుడైతే నాకు ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఈ మన నంబర్లు పెట్టి ఫోన్పే నంబర్లు, గూగుల్ పే నంబర్లు పెట్టి ఏమన్నా మీకు అలాంటి వాటి వల్ల పెద్దగా ఏదైనా ఉపయోగం ఉండదు అనే ఉద్దేశంతో ఏదైనా ఒక గిత్తలను కొని పెడితే దూడల్ని బాగుంటుంది అనుకున్నాను. సో ఆ ప్రకారం నాకు నా మిత్రుడు సోదరుడు చిన్నవాడు వయసులో శీలం హరీష్ రెడ్డి గారు యుఎస్లో ఉంటారు. వారిది మైలవరం గ్రామం, కృష్ణా జిల్లా. ఒంగోలు జాతి ఎద్దులు, ఈ పశువుల పట్ల బాగా ఇష్టము. ఈ ఎద్దుల పందాలు, ఎన్ని ఎద్దుల గురించి, ఎందుకంటే వారి ఇంట్లో కూడా ఎద్దులు ఉండేవి, వారు కూడా ఎద్దులను పెంచారు. సో మీ వీడియో నేను చూపించిన తర్వాత ఈ పాపకి మనం ఏదన్నా హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్నాను. దూడలు కొని పెడదాము, డబ్బులు ఇవ్వడం కాదు, మంచి దూడలు కొని పెడదాము అని చెప్పాను. సో ఓకే అన్న, మీరు చెప్తే అలాగే చేద్దాం అన్నారు. సో నేను మాట్లాడడం జరిగింది, మీ నాన్నగారితో మాట్లాడిచ్చాను. కోదాడ వెళ్ళి మంచి దూడలు, మీకు నచ్చిన దూడలు మీరు తీసుకోమని చెప్పాను మీ నాన్నగారితో. సో ఇవి సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ దూడలు కొనడానికి కావాల్సిన అమౌంట్ని వారు మనం చెప్పడం జరిగింది, ఇంత రేట్ అని. అవి వెంటనే నాకు పంపించారు, అవి నేను తిరిగి రైతుకి పంపించాను. సో ఈ దూడలు నువ్వు బాగా పెంచుకొని మీరు చక్కగా సాగుకొని వృద్ధిలోకి రావాలని ఇవ్వటం జరిగింది. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది, ఇంకా దాని గురించి అయితే. సో ఇక నుంచి జాగ్రత్తగా పెంచుకొని దూడల్ని మీరు వీటితోటి మళ్ళీ అడుగు పెట్టాలని కోరుకుంటున్నాను. సో ఓకే, అయితే ఇక ఫ్లాష్లోకి వెళ్దాము, బ్యాక్లోకి. అసలు ఈ ఎద్దుల పందాల్లో మీ నాన్నగారు పాల్గొంటున్నారు. సో అసలు మీ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు? ఇంట్రెస్ట్ అంటే ఇంకా మా నాన్న ఎట్లా, మా వరకు అయితే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి నా వంతు మా నాన్నకి సాయం చేయాలా అనేసి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను అనమాట. అంటే ఇంకా మా నాన్న కష్టం చూడలేక, ఇప్పుడు డ్రైవర్లు పెంచుకుంటే డబ్బులు ఖర్చు లేదు, నా వంతు నీకు సాయం చేయాలా, మనం పేదోళ్ళం కదా, వాళ్ళని పిలుచుకొని డబ్బు ఖర్చు అవుతుంది అనేసి నేను ఈ ఫీల్డ్లోకి రావడం అనేది జరిగిందనమాట. అదే ఫస్ట్ ఇప్పుడు మీ నాన్నగారు నేర్పించి ఎలా, అంటే ఇంట్రెస్ట్ ఎలా కలిగింది అంటే మీ నాన్నగారిని చూసా? నాన్నగారిని చూసి అంటే ఎద్దులు ఉన్నాయి కాబట్టి ఇంట్లో ఇంకా బేటలను చూసా ఉంటాం అనమాట. ఇంకా రావల్లా తోలల్లా అని ఇంట్రెస్ట్ అయితే కలిగింది అనమాట. ఇంకా నాన్న చూసే నేను ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. స్కూల్కి వెళ్ళారా? స్కూల్కి వెళ్తాంటే నేను 10th వరకు చదువుకున్నాను. ఒక్క స్కూల్ రన్ అయితే అనేది ఇట్లా ఈవినింగ్ టైంలో బేటాలు కానీ దానిలో స్నానం చేయడం కానీ దాని ఫుడ్ విషయం మాత్రం పొద్దున స్కూల్. ఎంత వయసు అప్పుడు స్టార్ట్ చేశారు మీరు వాటి? నాకు 9 years నుంచి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. 9-10 ఏళ్ల వయసు నుంచి మీ నాన్నగారికి తోడుగా వచ్చారు. అంటే అట్లా ఇక వీటితోటి పోటీలతో రావడం అనేది జరిగింది అనమాట. సో ఓకే, అంటే వీటిని తాడు పట్టుకొని తాడు తీసుకోవడం కానీ, ఇంటి దగ్గర మేత వేసుకోవడం, నీళ్లు పెట్టుకోవడం, కడుక్కోవడం ఇవన్నీ చేసుకుంటున్నారు. సో ఈ టైరు పగ్గాలు పట్టుకుని టైర్ బేట సొంతగా నువ్వు ఒకదానివే టైర్ బేట వేస్తావు. సో ఆ విధంగా ఆ ఎద్దుల్ని ఎట్లా అలవాటైంది నీకు? అలవాటు అంటే మా నాన్న గల్ మీద పని చేస్తుంటాడు అక్కడ. ఆయన సంపాదించుకుంటే ఈ ఫీల్డ్ లో మేము నడుపుతాం కాబట్టి నువ్వు సంపాదించుకో, నువ్వు పని చేసుకో, నేను నాకు కట్టి ఇచ్చేసి నేను తోలుకొని పోతానని చెప్పేదన్నమాట. నువ్వు కట్టి ఇచ్చేసి నేను జాగ్రత్త తీసుకొని పోయి వస్తానులే అని చెప్పేది. ఒకవేళ తమ్ముడు స్కూల్ నుంచి వచ్చాడంటే నా తమ్ముడు నేను తీసుకొని పోతాను అనమాట. లేదు నేను రానంటే నేను ఒక్కదాన్ని కట్టుకొని తీసుకొని వెళ్తాను అనమాట. ఎందుకంటే నా మాట ఉంటాయి కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదనమాట అక్కడ. టైర్ బేట మీరు ఒక్కలే టైర్ బేటలు వేస్తారు. మరి ఆ పగ్గాలు పట్టుకొని వాటిని కరెక్ట్ గా ఆ ట్రాక్ లో నడపడం ఎలా మీ నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. నేర్పించారు ఎలా తోలాలి? ఆయన తోలుతుంటే నేను చూస్తూ ఉంటాను అనమాట. నాకు ఏదైనా డౌట్ వస్తే ఇట్లా అమ్మా ఇట్లా పట్టుకోవాలా, ఇట్లా చేయాలా అని చెప్తాడు మా నాన్న.
ఎందుకంటే వీడియో తీసుకుంటాం కాబట్టి మేము చూసాం అనమాట నైట్ టైమ్స్ ఇట్లా ఇది ఇట్లా చేస్తే బాగుంటది, దీన్ని ఇట్లా పట్టుకోవాలో పోకుండా ఇట్లా ఇడిచి పెడితే ఇది పోతా ఉంటది అని నాన్న నాకు వివరించి చెప్పాడు అనమాట. అట్లా జరగడం అట్లా ఆ విధంగా నేర్చుకున్నారు. అవునండి. ఇంక తర్వాత కాంపిటీషన్స్ కూడా వచ్చారు. కాంపిటీషన్స్ కూడా పాల్గొంటాం. సైడ్ ఇక గిత్తకి తాడు తీస్తా అట్లా కోర్టులోకి వచ్చారు. అయితే పగ్గాలు పట్టుకొని డ్రైవింగ్ బండ బేట వేయడం వచ్చిందా, నేర్చుకున్నారా? బేటా అయినా కూడా నేను మా నాన్న కూడా బేటా కూడా వేసుకుంటాం అనమాట. డ్రైవర్లు అయితే స్వయంగా ఇంటి దగ్గరకు వచ్చి బేటా వేయమని పందెంలోకి వెళ్ళి వాళ్ళు పందెంలోకి ఒకటి డ్రైవర్లు వస్తారనమాట. నేను మా నాన్న పగ్గాలు పట్టుకుంటాడు, నేను రాడ్డు తిప్పి ఎద్దు పట్టుకుంటా మళ్ళీ. అట్లా మేము ముగ్గురమే బేటా వేసుకుంటాం అనమాట. బండ కూడా నువ్వు పగ్గాలు పట్టుకొని నడపగలవా? ఇంటి దగ్గర కోర్టులో ఎంటర్ అవ్వాలా? ఇంకా కోర్టు ఎంటర్ అయినాను, 2 పందాలు ఆడినాను కోర్టులో. పగ్గాలు పట్టుకున్నావా? పగ్గాలు పట్టుకొని ఆడినాను నేను. ఒకటి వచ్చేసి గుడిపాడులో అదే ఆ రోజు, ఇంకా తర్వాత ఎర్రగుడిపాడని అక్కడ నేను పగ్గాలు తోలాను అనమాట. అక్కడ మేము ముగ్గురమే తోలుకున్నాం, నేను నాన్న నా తమ్ముడు. నువ్వే మెయిన్ డ్రైవర్ అక్కడ. అంటే ఏ సైజు గిత్తలు అప్పుడు? ఏ సైజ్ అంటే 4 బళ్ళలో ఉన్నాయి అప్పుడు. 4 బళ్ళలో ఉన్నాయి. గుడిపాడులో 2 బళ్ళలో తోలినాను. ఇంకా వచ్చేసి ఎర్రగుడిపాడు అని చెప్తే కదా, అక్కడ 4 బళ్ళలో పగ్గాలు తీస్తున్నాను అనమాట. సో ఈ గిత్తల్ని ఫస్ట్ దేన్ని వదులుకోవడం, దేన్ని కళ్ళెం కొడతాం, ఇవన్నీ కూడా బాగా అర్థమైంది. నాన్న చూసి నేర్చుకున్నాను అనమాట. ఓకే, గ్రేట్. సో మీకు ఇన్స్పిరేషన్ ఎలా అంటే మనం కూడా, నేను ఆడపిల్లలైనా కూడా అంటే ఈ ఎద్దుల పందెం అనేది, ఎద్దులు అంటే ఎక్కువ ఈ మగవాళ్ళు రైతులు ఉంటా ఉంటారు. ఒక ఆడపిల్లగా ఈ కోర్టులోకి రావడము, పగ్గాలు పట్టుకోవడం, ఊర్లో టైర్ బేటాలు వేయడం, ఇవన్నీ చూసినప్పుడు ఎవరైనా అన్నారా నిన్ను? ఎన్నో కామెంట్లు చూస్తుంటారు, రోజుకి వచ్చేసి నాకు ఎన్నో మంది కామెంట్ చేస్తారు. ఏమనేవాళ్ళు మీ ఊర్లో వాళ్ళు? చాలా నెగిటివ్ మాట్లాడేవాడు. అంటే మా నాన్న అంటారు అనమాట, ఏంది ఒక ఆడపిల్లకి ఏంది ఇట్లా చేస్తున్నారు, ఒక ఆడపిల్లని ఇట్లా పెంచుకుంటే ఎట్లా అని. వాళ్ళ కూతుర్లో నన్ను మాట్లాడేవాళ్ళు అనమాట. మా నాయన అట్లా మాటలు వినడు అనమాట. నా కూతురు ఎట్లయినా కూడా తన కాళ్ళ మీద తను నిలబడాల, అది ఏ ఫీల్డ్ అయినా నాకు పర్లేదు. తన వంతు అంటే నేను డేర్గా ఉంటా కాబట్టి నాన్న కూడా నాకు బాగా సపోర్ట్ చేసేవాడు అనమాట. అట్లా ఎన్నో కామెంట్లు పందాల దగ్గర కూడా అంటారు నన్ను, ఎన్నో అంటారు అనమాట. ఒక ఆడపిల్ల ఏం తాడు తీస్తుంది అంటే, నేను లోపలికి పోయి గడ్డకు వచ్చిన తర్వాత నువ్వు బాగా తీసినావు అంటారు. లోపలికి పోయి ముందర లేదు ఏం దిగుతుంది ఆడపిల్ల, ఎద్దు అంత స్ట్రాంగ్ గా ఉంటది అని అనేవాళ్ళు. కంట్రోల్ చేయలేదు అట్లా మాటలు బయట వినాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు పగాలు పట్టుకొని మీరు టైర్ బేట వేస్తున్నప్పుడు ఊళ్ళో పొద్దున్నే ఎవరైనా చూసేవాళ్ళు ఏమనేవాళ్ళు? పెద్దోళ్ళు ఏమంటారు అంటే, మా నాన్న అంటారు, నన్ను అన్నారు ఫస్ట్, ఏంది ఆడపిల్లకి ఇచ్చినవే నువ్వు తోలుకోకుండా అంటే కొంత ఆశ్చర్యపోయేవాళ్ళ. చాలా అది మాత్రం ఇంకా ఎవరైనా వెళ్తుంటారు కదా బైక్ మీద, అందుకు చూసేవాళ్ళు అనమాట. నిలబడిచ్చి మాట్లాడిచ్చి నాతో సెల్ఫీ తీసుకొని ఆనందపడేవాళ్ళు అనమాట. వాళ్ళు బండి ఆపి చూసేవాళ్ళు అనమాట. టైర్ పెట్టేస్తాను వీడియో చూసుకొని వాళ్ళు ఆనందపడేవాళ్ళు అనమాట. ఒక అమ్మాయి ఇంత మంచిగా ఉన్నారంటే ఇంత అని వాళ్ళు కూడా ఆనందపడేవాళ్ళు అనమాట. ఓకే, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మా ఇన్స్పిరేషన్ మా నాన్నే నాకు. మీ నాన్నగారు ఇన్స్పిరేషన్ నాకు. ఓకే, గుడ్. సో గతంలో నేను అంటే ఈ గుమ్మకొండ శివలక్ష్మిని మనం వీడియో పెట్టాను. అమ్మాయి కూడా తాడు తీసేది. తర్వాత తుప్పట్రాళ్ళ అరుణ అమ్మాయి కూడా కోర్టులోకి వచ్చేది, ఇంటి దగ్గర ఆలనా పాలనా చూసుకునేది. అంటే తాడు తీయడం తెలియదు కానీ గడం కొట్టేది, వ్యవసాయం చేసేది అంటే ఎద్దులతోటి. మనం ఇంటర్వ్యూ చేశాను, చూసారు ఇంటర్వ్యూలు? మీరు ఇది ఒక డ్రైవర్గా కంటిన్యూ అవుతారా మరి? కావాలన్నా డ్రైవర్ అయితే నేనైతే నాకు ఒక డ్రీమ్ అనమాట. మంచి డ్రైవర్ కావాలా, తాడు తీయడం రాడ్ వేయడం కంటే డ్రైవర్ కావాలా అని ఆలోచన అనమాట నాకైతే. ఇంకా మంచిగా నేర్చుకొని బాగా తోలాలని ఆలోచన అనమాట. ఇప్పుడు చాలామంది అంటే నేను 2-3 అమ్మాయిలని అంటే వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు చాలామంది మేము కూడా అంటే కంటిన్యూ చేస్తాము, తర్వాత కూడా పెళ్ళైన తర్వాత కూడా అని చెప్పడం జరిగింది. అంటే పెళ్ళైన తర్వాత కూడా వారికి బాధ్యతలు, వారి ఇంటి దగ్గర వారి అత్తమామ పిల్లలు ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళు కంటిన్యూ అవ్వలేదు అనేది కాదు. సో అలాంటి చేంజెస్ వస్తాయి లైఫ్లో. సో దాని గురించి ఏంటి మీ ఆలోచన? అంటే మన అమ్మ నాన్నంత వరకు వాళ్ళ బాధ్యత కాబట్టి తర్వాత హస్బెండ్ వచ్చినాక ఇంకా ఆయన మనస్తత్వం ఎట్లుంటో మనం తెలుసుకోలేము అనమాట. అందరికి ఫీల్డ్ మీద ఇష్టం అనేది ఉండదు అనమాట. అంటే ఇప్పుడు గతంలో వాళ్ళిద్దరు కూడా పెళ్లి అయిపోయిన తర్వాత ఆపేశారు. అవును. సో మీ ఆలోచన ఎలా ఉంది? ఫీల్డ్ అయితే
ఆ ఫీల్డ్లోకి వచ్చినంతనే మ్యారేజ్ చేసుకొని ఆ ఫీల్డ్ అట్నే కంటిన్యూ చేయాలని ఉంది నాకైతే. సో అది చేసుకునే వాళ్ళు సపోర్ట్ కావాలి. సపోర్ట్ కావాలి. మా నాన్న నాకు ఎట్లా సపోర్ట్ ఇప్పుడు చేస్తున్నాడో, నువ్వు చేతనైతే బాగా తోలుతున్నావమ్మా అని. నా హస్బెండ్ కూడా అట్లనే ఉంటే ఆ ఫీల్డ్ ముందుకు నడిపే అవకాశం ఉందన్న. ఓకే, మంచిది. సో వీటికి అంటే దాణాలు ఇవన్నీ తెలుసా, ఎలా ఏం పెట్టుకోవాలనేది అయితే చేస్తాను, తయారు చేసుకుంటావు నువ్వే స్వయంగా? తయారు చేసుకుంటాను. దాణాల ప్రిపరేషన్ కానీ ఏదైనా వాటిని గమనించుకోవడం, ఆరోగ్యాలు అవి అన్నీ అర్థమైందా? అర్థమవుతుంది అనమాట, దానిలో చూస్తే తెలుస్తుంది అనమాట మనకు ఆటోమేటిక్గా. సో ఓకే, చిన్న వయసులో అంటే 10 ఏళ్ల నుంచే ఈ ఎద్దుల ఫీల్డ్ మీ నాన్నగారితో పాటు మీరు అలవాటు చేసుకున్నారు ఇవన్నీ కూడా. మీ నాన్నగారు కూడా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేశారండి బాగా. మంచి విషయము, చాలా గ్రేట్, గొప్ప విషయము, చాలా ఇన్స్పిరేషను. ఒంగోలు జాతి పశు పోషణలో మీరు చిన్న వయసులో ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు, చాలా గ్రేట్, అది పాయింట్. ఇప్పుడు మీ నాన్నగారితో కూడా మాట్లాడదాము. సో రామకృష్ణ గారు నమస్తే అండి. అనంతపురం జిల్లాలో మీ గురించి బాగా తెలుసు, ఎందుకంటే ఈ జిల్లాలో చాలా పందాలకి మీరు చాలా కాలం నుంచి పాల్గొంటున్నారు. సో ఫస్ట్ అంటే మీరు ఈ కాంపిటీషన్లోకి వచ్చినప్పుడు ఏ గిత్తలతో స్టార్ట్ చేశారు మీరు? వయసు పాలపళ్ళు అంటే 6 పళ్ళ టచ్ పళ్ళు పందాలు ఇక్కడ జరగవే? జరిగినాయా? ఎప్పుడు జరిగినాయి? ఎక్కడ జరిగిందండి టచ్ పళ్ళ పందెం? అనంతపురం జిల్లా. ఏ సంవత్సరం? 2014లో పాల్గొనడం జరిగింది అన్నమాట. అదేనా ఫస్ట్? 11 నెలల పిల్లలతోనే పోయినాం. 11 నెలల దూడలతోటి టచ్ పళ్ళ పందెంలో పాల్గొన్నారు. 2 పళ్ళ పందెం జరుగుతుంది. అయితే చూపించాలా అనే ఉద్దేశంతో ప్రజలు చూపించాలా అని చెప్పేసి టచ్ పళ్ళలో ఉన్న 11 నెలల దూడలతో 2 పళ్ళ పందెంలో పాల్గొన్నారు. సో ఇంకా అక్కడ నుంచి కంటిన్యూ. సో మీ నేపథ్యం చెప్పండి, అంటే మీ అంటే రైతు, అంటే మీరు వ్యవసాయం పొలం ఏమైనా ఉందా మీకు? ఏం లేదు, పొలం ఏమి లేదు. మీ వృత్తి ప్రొఫెషను పంచర్ షాపు, అంటే ఏది మోటార్ సైకిల్స్దా? మోటార్ సైకిల్ లాట్లన్నీ అన్నిటికీ పంచర్ షాపు, అది మీ ప్రొఫెషను, మీ వృత్తి, అదే మీ జీవనాధారం. పొలం ఏమి లేదు. మరి ఎట్లా ఈ గిత్తలు తీసుకున్నారు? అంటే మనకు ఒకటి ఆవు ఉన్నది మీ దగ్గర? మా దగ్గర నాన్నకాలంలో ఉన్నది, మేము స్టాప్ చేసినాం ఒక 10 ఏళ్ళు. ఒక ఆవు తీసుకున్న తర్వాత ఆవుకు ఒక కోడ పుట్టింది. ఆ కోడని స్టార్టింగ్ లోంచి ఇంకా ఇప్పుడు అక్కడ ఉన్న ఆవే. దాన్ని 2013లో కొన్నామన్నమాట. దాన్ని కొనేసి కొన్ని రోజులు ఆవుల అందాల పోటీ అని ఉంటాయి కదా, దాంట్లో పాల్గొన్నామన్నమాట. ఇంకా అన్ని రోజు ఆడిన తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇంకా ఎద్దు పుట్టింది అనమాట. పుట్టింటే ఇంకా 2014 లాస్ట్ లో నవంబర్ ఆ టైంలో ఇంకా 11 నెలలు అట్లుండే పోయి దించినాం అనమాట అక్కడ పందెం. దానికి జతగా ఇంకో దూడం తెచ్చారా? జతగా దాన్ని భువనాగిరెడ్డి గారు తీసుకున్నారు. నాగిరెడ్డి గారిది కొన్నామన్నమాట. అదేలే వాళ్ళ సంబంధించింది. ఇక అక్కడ నుంచి స్టార్ట్ చేశారు మీరు కూడా? మీకు అసలు వ్యవసాయం తెలుసా మీకు? అప్పట్లో అయితే భూములు ఉన్నాయి మాకు, భూములు ఉన్నాయి, ఇట్లా పంట పెద్దలతోనే తరిగిపోయినాయి. అంటే మీ నాన్నగారి టైంలో ఉన్నాయా? నాన్నగారి టైంలో ఉన్నాయి. ఇట్లా దూరం పోయేదిలే, మన జిల్లా వ్యాప్తంగా నడుచుకుంటూ పోయి చేసేటోళ్ళం కదా. అంటే మీ నాన్నగారు పందాలు ఆడారు? ఎద్దుల పందాలు పాల్గొన్నారు. ఉప్పరి చెన్నప్ప వారి పేరు. మీ నాన్నగారితో పాటు మీరు వెళ్ళేవాళ్ళ? వెళ్ళి చూసేటోళ్ళం అంతే, పగ్గాలు పట్టుకునేదిలే, ఏం లే, ఊరికి చూసేటోళ్ళం అప్పట్లో. అంటే ఆయన ఎద్దులు దేశ ఎద్దులా? కాదు, అన్నిటికీ మొత్తం. అప్పుడు పందాలు ఇవి అవి ఏం లేదు, అది పెద్ద సైజు జరిగాయి అప్పుడు. పెద్ద సైజు ఎద్దులు అయితే. ఓహో, మీ నాన్నగారు పెద్ద సైజు ఎద్దులు పాల్గొన్నారు. సో అది మీకు వచ్చింది. అంటే మీ నాన్నగారి టైంలో వ్యవసాయం ఉంది. తర్వాత పోయినాయి పొలాలు. ఎద్దులు ఉండగా తరిగిపోయింది, ఆస్తి అంతా తరిగిపోయి ఏం లేకుండా ఇది అయిపోయినా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. సో అది ఉంది కాబట్టి మీకు ఇది వచ్చింది, వృత్తి ప్రకంగా వచ్చినట్టుంది అంతే మనకు. ఆడుకుంటుంది ఇంకా. ఇక ఆ తర్వాత ఇంకా అట్లా కంటిన్యూ అయ్యారు మీరు కూడా. 6 పళ్ళు గిత్తలు, 4 పళ్ళు, వాటిని ఎన్నాళ్ళు ఉంచారు ఆ టచ్ పళ్ళు దూడల్ని? 6 పళ్ళకి వచ్చేంత వరకు ఉన్నాయి. లాక్డౌన్ లో ఇంకా చాకలేని మూమెంట్లు ఉంటే ధర్మవరం మల్లికి అమ్మినాం. అది అప్పట్లోనే 3 లక్షలు అమ్మేసాం. జతనే ఒకదాన్ని 3 లక్షలు అమ్మేసాం. తర్వాత మళ్ళీ బయట తెచ్చారా? మళ్ళీ బయట తీసుకొచ్చారు. మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలలు గ్యాప్ పెట్టేసి మళ్ళీ లాక్డౌన్ లోనే తీసుకొచ్చిన. తెచ్చి ఇంకా సరే, ఇప్పుడు మీరు పొలం లేదు, వ్యవసాయం లేదు, మీరు ఒక ప్రొఫెషన్గా జీవనాధారంగా మీకు ఆ పంక్చర్ షాప్ ఉంది.
సో దీనికి సపోర్ట్ మీ ఇంట్లో మీ మీ శ్రీమతి మీ భార్య గారు వాళ్ళు సపోర్ట్ ఇచ్చారా? ఆమె వాళ్ళు ముఖ్యంగా ఆ పనులన్నీ వాళ్ళ దగ్గర నుంచి చూసుకోవాల్సిందే. మనం ఎంతసేపు పంచర్ షాప్ కూడా పని చేసుకుంటా అంటే వాళ్ళే ఇక్కడ మెయింటెనెన్స్ అంతా వాళ్ళే. సో మీ మీ మదర్ ఇవి చేస్తుంటే మీరు కూడా అలవాటు అయిపోయింది, ఇంకా మీ అమ్మ నాన్నకు తోడుగా మీరు. ఇంకా పాప స్కూల్కి వెళ్ళిపోయి వచ్చేంత వరకు ఇంకా మా అమ్మ చూసుకుంటది. ఇంకా తర్వాత ఇప్పుడు మీరు ఈ ఫస్ట్ లో మీ గిత్తలకి మీరు బేడా వేసుకుంటున్నారు కదా, అప్పుడు తను వచ్చింది వెంటబడి వచ్చినప్పుడు ఫస్ట్ ఎలా అంటే మీరు ఏమో నేర్పించారా వద్దన్నారా? లేదు వద్దని లేదు, రావాల నువ్వు ఇంటికాడ నుంచి స్టార్టింగ్ నుంచే ఇచ్చినాను. ఎన్ని మోడలు కింద పడి పైకి లేసి ఉడకలేదు కదా అప్పుడు చిన్న పిల్ల. ఎంత వయసు ఉంటుంది అప్పుడు? 9 ఏళ్ళు 10 ఏళ్ళు కింద పడింది చాలా మాటలు కింద పడింది. కింద పడంగానే కాలు దొక్కుతే ఇది వద్దుపో కాలు దొక్కుతా ఇంటికాడ ఉండిపో అంటే లేదు నేను పట్టుకుంటా అనేసి దెబ్బలు తగులుతున్నా కూడా వచ్చింది ఇంట్రెస్ట్ గా. ఆడపిల్ల ఒకతే? ఆడపిల్ల ఒకతేగా? లేదు ముగ్గురు. ముగ్గురా? ఈమె లాస్టా? వాళ్ళిద్దరికి లేదు అంటే మీ ఒక అబ్బాయి లాస్ట్. సో వాళ్ళిద్దరికి ఇంట్రెస్ట్ లేదు, ఈమెకి ఇంట్రెస్ట్ వచ్చింది, నేర్పించారు. ఇంకా స్కూల్కి వెళ్తా కూడా ఎంటబడి వచ్చింది. స్కూల్కి వెళ్తానే కూడా పందాలు నా పొద్దు మటుకు ఇంకా సార్లను అడిగి సార్ అంటే ఓకే పోయిరా పని. అట్లా మళ్ళా స్కూల్లో పోటీలు కూడా పాల్గొంటుంది. సో ఇక పందాలకి ఇంటి దగ్గర ఇక టైర్లు బేటా వేసేటప్పుడు తీసుకెళ్ళడం చిన్న చిన్నగా నేర్చుకుంది. కాంపిటీషన్కి వస్తానన్నప్పుడు తీసుకొచ్చారు ఫస్ట్ మీరే? ఫస్ట్ తెలంగాణలో దించిన, తెలంగాణ పావగొండ వెంకటాపురంలో రాడ్ మీద ఆడ ముందర తాళ్ళు పట్టుకొని వెళ్ళేది ముగ్గురమే దొరినాం అక్కడ. 4 బళ్ళ గిత్తలనా? 2 బళ్ళలోనే 4 బళ్ళలో దించా. ఓకే. పావగొండ వెంకటాపురం తెలంగాణ. పద్మారెడ్డి గారు అప్పుడు ఉంది, ఆయన అప్పుడు కమిటీ పెద్ద ఆయన పద్మారెడ్డి గారు. సో అక్కడి నుంచి పోటీలు కూడా వచ్చేస్తుంది. స్టార్టింగ్ పందెం అంటే పాప దిగడం ఆన్నే తెలంగాణలోనే. తాడు తీయడమా? తాడు తీయడం, రాడ్ వేయడం అన్నిటికీ ముందర పగ్గాలు లేదు అప్పుడు. ఎవరిని పిలుచుకోలేదు అప్పుడు. మనుషులు లేరు, ఇంకా పెట్టుకోవాలా? ఎవరిని పెట్టుకోలే. మీరు డ్రైవింగ్ చేస్తున్నారు? పాప రాడ్ తీసేది వేసేది, సైడ్ కు ఒక మనిషిని పిలుచుకోండి. ముగ్గురమే తోలేసి ఒక మనిషి తాడు తీస్తున్నాడు, ఇంక తాడు తీస్తా మళ్ళీ రాడ్ వేస్తుంది. ఓకే. అప్పట్లో అయితే లైవ్లు కూడా లేవు అప్పుడు. అది 2016 అది. ఓకే. ఇంకా అలా కంటిన్యూ అయింది. ఆడ పూర్తి కూడా తోలనీలే, వాళ్ళ ఆనందం తట్టుకోలేక మధ్యలో ఆపేసి ఆయన కోర్టు చుట్టుగారం తిప్పాడు పాపను, సన్మానం చేసి పంపించారు. బెస్ట్ అవార్డు ఇచ్చినది అన్నీ స్టార్టింగ్ పందెంలోనే నాకు బెస్ట్ డ్రైవర్ అవార్డు ఇచ్చారు అక్కడే. ఓకే. తర్వాత నేను లాస్ట్ ఇయర్ కూడా నేను పిలిచాను మిమ్మల్ని మార్కాపురం కాంపిటీషన్కి రమ్మని, 6 బళ్ళ పందానికి రమ్మని. అంత దూరం రాలేమన్నారు. ఖర్చులు భరించుకోలేదు. సో ఇప్పుడు అంటే ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఈ గిత్తలను పెట్టిన తర్వాత వీటికి దాణాలు, మేత ఖర్చులు, ఇవన్నీ రానుపోను ఛార్జీలు, బాడుగులు, బండికి పందాలకి డీజిల్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కదా, బాడుగు బండ్లు ఇవన్నీ చాలా ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ మీరు అంటే ఎట్లా చేస్తున్నారు మరి? ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటా దాని మీద మళ్ళీ అంటే పోయిన సాట మన రైతును ఆలోచించేసి కొంతమంది మీ ఇంట్లో మీ వాళ్ళు ఏమన్నా ఎందుకులే అనలేదా ఎప్పుడన్నా? అనలేదు. ఎప్పుడు అనలా? ఇప్పటికే మనకు మాటకు ఎదిరి వద్దని అనలా? వద్దనిలే, ప్రోత్సహించింది. ఇంకా తను కూడా దించినాం. కొన్ని పందాలు అంటే రన్నింగ్ లేదు, వాటి వరకు తాడు తీసుకొచ్చి కోర్టులో తీసుకొచ్చారు. ఎందుకంటే మేము పోయేది ఇక్కడ నుంచి మా ఫ్యామిలీ ముగ్గురమే, అక్కడికి వస్తారు తోలడానికి అంతే. అదే ఎద్దులు దింపుకోవడానికి ఎన్నింటికి తోడు నీళ్ళు అందించుకోవడానికి మీ వాళ్ళు కూడా ఇచ్చారు, మీ శ్రీమతి ఆమె కూడా ఇచ్చారు. ఓకే, గుడ్. వెల్, మీ ఫ్యామిలీ అంతా మీ ముగ్గురు కలిసి. మరి ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు, అతనికి నేర్పిస్తున్నారా బాబుకి? సో మంచి చక్కగా గ్రేట్ అండి మీరు. కృష్ణ గారు, మీరు చదువుకున్నారా? చదువుకోవాలా? మీరు చదువుకోకపోయినా కూడా మీ అమ్మాయిని అంజలిని చదివిస్తా తనకి పగ్గాలు పట్టించడం అంటే మీరు చాలా గ్రేట్, చాలా అడ్వాన్స్డ్గా ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు అందరికీ. గొప్ప విషయము. పోతే ఇప్పుడు మొన్న లాస్ట్ మంత్ అంటే ఒక జతలో ఒకదాన్ని అమ్మేశారు, అప్పుడు పొడుస్తుందని అమ్మేశారు. ఆ ఒకదానితోనే ట్రాక్టర్ కట్టి బేటా వేశారు.
అది ఎట్లా మీ ఐడియా? ట్రాక్టర్ గడ్డి అంటే ట్రాక్టర్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది కదా? అంటే ట్రాక్టర్ థర్డ్ గేర్లో పోతేనే ఇది ఎద్దే స్పీడ్ ఎక్కువ ఉంది. ఎద్దే స్పీడ్ ఎక్కువ ఉంది. అది ట్రాక్టర్ థర్డ్లో పోతే ఎదుక్కుంటుంది, లేకపోతే ట్రాక్టర్ ఎదుక్కోలేకుండా. ఓకే. ట్రాక్టర్తో ఒక గిత్తని మీ ట్రాక్టర్తో కట్టి బేటా చేశారు. అది కూడా మనం పెట్టాము మనం వీడియో మన ఛానల్లో. సో ఆ గిత్త అంటే లాస్ట్ మంత్ అది ఎట్లా శివైక్యం అకాల మరణం జరిగింది. దానికి ఏంది కారణం? అంటే ఆరోగ్యం ఏమన్నా ప్రాబ్లమా? 3 రోజులు జ్వరం వచ్చింది. నెమ్మరు తిప్పుకోలేకనే ఇక్కడ వెటర్నరీ డాక్టర్లు మీరు కాంటాక్ట్ అవ్వలేదా? డాక్టర్లు వచ్చారు, కాంపౌండర్లు చేయడంలో అంత ఇబ్బంది పడింది. సరైన ట్రీట్మెంట్ అందలా? ట్రీట్మెంట్ అందలేకపోయింది. ఫీవర్ వచ్చిందా? ఫీవర్ వచ్చింది. 3వ రోజే ఇక 3వ రోజు అయిపోయింది. సో అప్పుడు ఆ రోజు తను ఈమె చిరంజీవి అంజలి అంత ఎమోషన్ అయింది. మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? అప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా బాధ లేచింది మాకు. ఇక ఏం చేయాలనుకున్నారా? ఇంకా ఆ అమ్మాయి పడి ఏడుస్తుంటే మాకే చేతలాల. ఏం అర్థం కాల అసలు మీకు? ఏం చేయాలి అర్థం కాల. సార్ నాకు అప్పుడు అన్నారు మీరు ఫోన్లో, మళ్ళీ గిత్తలను తెమ్మంటుంది, నేను ఏడ తెచ్చేదన్నా, చాలా కూలిపోయాను, లాస్ అయ్యాను, ఏడగాను కూర్చేదన్నారు. కొనుక్కు రమ్మని అడిగిందా? ఎట్లా గట్ట తీసుకురావాలి, లేకపోతే నా వల్ల కాదు, గిత్తలు తెమ్మంది మళ్ళీ. అంటే ఇంక నేనేం చేయాలమ్మా, రాజు నాకు చెప్తాను, ఆయన ఆర్థిక సహాయం ఎవరితోనో చేపిస్తాడు, అంత తప్ప మనం ఏం చేయలేమమ్మా, నీకు తేలేను, ఇప్పటికే ఆ పనులు ఉండడం మన చేత కాదు అని చెప్పేసా. ఆ టైంలో నువ్వే చేసి మమ్మల్ని లే తప్పు అట్లా పెట్టద్దు. నమస్కారం. నేను అంటే మీకు మీరు చేస్తున్నటువంటి కృషి, ఈ ఒంగోలు జాతి గిత్తల్ని పెంచడం, దూడల్ని పెంచడం మీరు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా అంజలి ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమగా, తను ఎంతో డెడికేషన్గా వాటి పట్ల ప్రేమ, వాటిని సాకడం, పెంచడం, ఆ పోటీలో రావడం అనేది నాకు చాలా సంతోషం వేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనే ఫస్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ కనుక్కొని మీతో మాట్లాడాను ఒక 2 years బ్యాకే. సో తన కోసం మనం ఏదన్నా చేస్తే బాగుంటుంది అనిపించింది. అయితే నాకు వెంటనే సపోర్ట్ చేస్తున్నాడు. చిన్న వయసులో చిన్నవాడైనా కూడా. సో శీలం హరీష్ రెడ్డి, కృష్ణా జిల్లా మైలవరం, ఎన్ఆర్ఐ. సో అతనికి నేను థ్యాంక్స్ అండ్ వెల్కమ్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మనం అడిగిన దాన్ని కాదనకుండా సపోర్ట్ చేస్తున్నారు. నేను అతనితో మాట్లాడించాను, మీకు చేద్దామన్నారు. నేనే ఒక ఐడియా ఇచ్చాను మీకు, కోదాడ సంతకి వెళ్ళమని. సో ఫస్ట్ ఇక్కడ ధోనికి ఎక్కడికి వెళ్ళామన్నారు? అదే నేను ఫస్టే చెప్పాను మీకు కోదాడ వెళ్ళమని. సో కోదాడ వెళ్ళి సెలెక్ట్ చేశారు. సో అంటే మీకు అనుభవం ఉంది, మీరు వీడియో కూడా పెట్టారు. నాకు కూడా పెట్టారు, కానీ మీ అనుభవం ఉంది, మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. సో మంచి దూడలు బాగున్నాయి. సో వీటిని బాగా చక్కగా కొంచెం వయసు వచ్చిన తర్వాత 2 పళ్ళ పందానికి నెక్స్ట్ ఇయర్ దించండి. సో ఈ దూడలను తెచ్చిన తర్వాత ఏముంది ఈమె? ఆయన పేరు కూడా తెలుసు, ఆయనకు నమస్కారం పెట్టాలా, ఏ విధంగా తీపిచ్చాడో ఏమి కథ అని చెప్పేసి ఒక సపోర్ట్ రాజన్న చెప్పిండుకునే కదా ఇవి మనకు ఆయన తీపిచ్చినది. లేకపోతే ఆయన మనకు ఏం పరిచయం లేదు, ఎట్లా లేదు కదా, నీ లైవ్ ద్వారా కదా ఇంత దూరం తెలిసిపోవడం మాకు. అదే మన హరీష్ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే, మీరు వీడియో పెట్టబట్టి వీడియో నాకు పంపించారు, చూశాను, నాకు సంతోషం వేసింది, మీరు అడగబట్టే కూడా నాకు ఆలోచన వచ్చింది నేను అని చెప్పారు. సో ఇట్లా చేద్దామని మీరు అడిగారు, నేను వెంటనే మీకు స్పందించాను అని చెప్పాడు. ఆయన కూడా వెంటనే స్పందించారు, చేద్దామన్నారు. సో ఇచ్చారు. వారికి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఓకే. ఈ దూడలను తెచ్చిన తర్వాత బాగా చిన్నవి, పాలు తాగే వయసులో ఉన్నాయి, పాలు తాగుతున్నాయి. సో ఎట్లా అడ్జస్ట్ అయినాయి వచ్చాక? అంటే ఆవుంది కదా, ఇంకా అడ్జస్ట్ అయినాయన్నమాట. పాలకు కూడా ఒక 2-3 రోజులు నడిచినాయి. గడ్డి కూడా తినలేని పరిస్థితి అన్నమాట. చిన్నపిల్లలు కదా, ఇంకా మామూలుగా అయితే 1 సంవత్సరం పాలు తాగుతాయి వాళ్ళ అమ్మ. అవును, 2 ఏళ్ళ దాకా తాగుతాయి. 2 ఏళ్ళ దాకా తాగుతాయి అన్నమాట. ఇంకా అట్లనే చిన్నగా దానా పెట్టుకుంటా చిన్నగా అలవాటు చేసుకున్నాను. ఎట్లా మరిపించావు పాలు? పాలని ఏం లేదు, ఆవుంది కదా, ఇంకా ఆవుంది కాబట్టి సెట్ అయినాయి అనమాట. లేకపోతే దీన్ని పట్టుకోలేము నాకు తెలిసి దాదాపుగా. ఎందుకంటే ఆ మోదాలు లేవు, ఏం లేవు కాబట్టి ఇంకా ఇష్టం అనమాట. ఇచ్చినా కూడా వెళ్ళిపోకుండా ఆవు దగ్గరే ఉంటాయి అనమాట. ఇంకా ఆవు కూడా వాళ్ళ కూతురు లెక్క చూసుకుంటాను. అస్సలు కుప్పడిపోతుంది, జాగ్రత్తగా చూసుకుంటాను. దాని పక్కన కూడా కూతురు లెక్క చూసుకుంటాను అనమాట.
సో ఇప్పుడు గడ్డి మేస్తున్నాయి, ఆ, ఇప్పుడు హ్యాపీ, హ్యాపీగా ఉందన్నమాట. పర్వాలేదు, ఇంక సంతోషం. ఈ రెండింటిలో నీకు ఏది బాగా అలవాటైంది? ఇది బాగా అలవాటు అలవాటైంది బాగా. అయిపోయింది. ఇంకా రణ చనిపోయిన గిత్త ఎట్లుందో గుణం అట్లుందన్నమాట. ఇంక వదిలిపెడతల్లా నిన్ను దానిలాగే. సో మరి ఏమైనా పేర్లు పెట్టుకున్నావు వాటికి? దాని పేరు రామ, దీని పేరు భీమా అని పెట్టుకున్నాం. రామ భీమా, దాని పేరు రామ, దీని పేరు భీమా అని పెట్టావా? ఇప్పుడు భీముడు నీకు బాగా అలవాటు ఇంకా. అవును అన్నమాట. ఓకే, ఒక జతలో ఒకటి బాగా ఏదో అలవాటు అవుతుంది బాగా. అది బాగా అలరదలాగా ఉందిగా చాలా. ఇంకా అలరద అంటే ఇంకా నువ్వు ఉండాల్సిందే ఇంకా ఉండాల్సిందే. రేపు అది లేకపోతే మాట ఉంది ఎవరికి. చాలా సెన్సిటివ్ అన్నమాట. ఓకే, సో ఓకే వెల్, ఇది ఫ్రెండ్స్ పుట్లూరు అంజలి, తాండ్రపాటి అంజలి చిరంజీవి, ఒంగోలు జాతి పశు పోషకురాలు, సారథి, కాబోయే ఫ్యూచర్ డ్రైవర్ కూడా తను. నేను గతంలో తుప్పట్రాల అరుణ ఒక డ్రైవర్ కావాలని కోరుకున్నాను, గుమ్మకొండ శివలక్ష్మి ఒక డ్రైవర్ కావాలని కోరుకున్నాను, అది జరగలేదు. సో ఇదైతే ఖచ్చితంగా నీతో జరిగిద్ది. ఒక డ్రైవర్గా నువ్వు కాబోతున్నావు. ఆల్రెడీ నువ్వు ఎక్కడో పాల్గొన్నావు చెప్పావు, నేను తెలియదు, నేను చూడలేదు అప్పుడు మనం. సో రాబోయే కాంపిటీషన్లో పగ్గాలు పట్టుకొని పూర్తి సారథ్యం వహించి ఒక డ్రైవర్గా ఈ చరిత్రలో నీ పేరు మంచి డ్రైవర్గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇది అంజలి కథ. పుట్లూరు తాండ్రపాటి అంజలి, డాటర్ ఆఫ్ తాండ్రపాటి రామకృష్ణ గారు. సో వారి యొక్క ఇంటికి వచ్చాము, మనం వీడియో తీసుకున్నాము. సో తను భవిష్యత్తులో మంచి ఒంగోలు జాతి పశుపోషకురాలుగా, వారి నాన్నగారి స్ఫూర్తితో మంచి పశుపోషకురాలుగా, మంచి సారథిగా పేరు తెచ్చుకోవాలని, ఒక చదువుకున్నటువంటి ఎవరైతే గ్రామంలోని పెద్దలు, అంటే కొంతమందికి సహజంగా పల్లెటూళ్ళలో ఆడపిల్లలు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ చేయకూడదు, ఈ చేయకూడదు అని కొన్ని కట్టుబాటులా ఉంటాయి. సో ఎవరైతే అలా అనుకున్నారో నెగిటివ్గా, రేపు వారే మన ఊరికి పేరు తెచ్చింది పిల్ల అని గర్వపడేలాగా అవ్వాలని కోరుకుంటున్నాను. సో వెల్, సో మీ ఊరు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీ దూడలో చూసినందుకు చక్కగా ఉన్నాయి. సో ఈ రాముడు భీముడు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి రామకృష్ణ గారు. ఓకే వెల్, అంజలి అమ్మగారు, మీరు వ్యవసాయం, పొలం, ఆస్తులు ఏమి లేవు, మరి వీళ్ళు దూడలు పెంచడం, గిత్తలను పెంచడం ఇవన్నీ కష్టం చేసుకుని ఎట్లా? మీరు ఏమంటలేదా? ఏమనరా వారిని? ఏమన్నా ఏం చేస్తాం, కష్టం చేసుకుని మా పిల్లలకింత మాకింత చేసుకొని తింటాం, అట్లా సాగుకుంటున్నారు. మీ అమ్మాయి మరి ఇవన్నీ పగ్గాల పట్టి డ్రైవింగ్ చేయడం, ట్రైనింగ్ అన్ని చేస్తారు. మీ వారు కృష్ణ గారు, మీ అమ్మాయి డ్రైవింగ్ ఇద్దరు కలిసి డ్రైవింగ్ చేస్తుంటే వీడియో తీసేది మీరేనా? పిల్లోడు తీస్తాడు, పిల్లోడు ఇంకో పాప కానీ తీస్తాడు, పాప ఉంది కదా, పాప తీస్తాడు. సో మీ పూర్తి సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తాను. సో మెయిన్ అదే, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలరు. ఓకే, ఎల్లరి అబ్బాయి, నువ్వు కూడా రా. సో ఫ్రెండ్స్, ఇది మనం అంజలి, చిరంజీవి అంజలి, పుట్లూరు గ్రామము. సో కృష్ణ గారి గాలి మిషన్ కొట్టు కృష్ణ గారి అమ్మాయి. వారు చక్కగా వీటిని సాకుకొని పెంచుకొని వయసు వచ్చిన తర్వాత పోటీల్లో పాల్గొనాలని తనకి ఇష్టము. తను ఏడవడం, బాధపడటం, ఆ గిత్త చనిపోయినప్పుడు చూసిన తర్వాత మాకు బాధేసింది. నేను మన హరీష్ తోటి చెప్పాను, వెంటనే తీసుకుందాం అన్నారు. సో ఆ ప్రకారం తీసుకోవడం జరిగింది. సో మంచి దొడలను తెచ్చుకున్నారు, వారే సెలెక్ట్ చేసుకున్నారు కృష్ణ గారు. సో బాగుంది, ఈ గిత్తలు మంచి వృద్ధిలోకి రావాలని కోరుకున్నాము. సో బాగా ఇంకా నీ సంతోషం తీరా వీటిని సాకు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీలో కొసమరిపి ఏంటంటే, ఈ దూడల్ని అమ్మినటువంటి రైతుకి ఈ కృష్ణ గారు వీడియో చూపించారంట. వారి యొక్క గిత్త సేవకి ముందు వీడియోని చూపించి ఇది పోస్ట్ చేసింది రాజు క్రియేటివ్స్ ఛానల్ కదా అంటే, అవును ఆయనే, రాజన్నే మాకు ఈ దూడలను కూడా ఇప్పించింది వేరే వాళ్ళ ద్వారా అని చెప్తే, తను అసలు సంతోషంగా ఫీల్ అయ్యి, అసలు నేను కూడా రాజన్న సబ్స్క్రైబర్ని, ఆయన వీడియోస్ చూస్తుంటాను, ఆయన ఛానల్ ఫాలో అవుతుంటాను, సో మీరేం ఇబ్బంది లేదు, ఈ దూడలను నేను ఫ్రీగా నా ట్రక్కులోనే, నా వెహికల్లోనే తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర వదిలిపెడతానని చెప్పి ₹1 తీసుకోకుండా అక్కడ వదిలిపెట్టలేడంట. సో ఆయన ఎవరో కానీ రియల్లీ థ్యాంక్స్. నేనైతే వానికి అంత హార్ట్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అనను, మిమ్మల్ని ఎప్పుడు కూడా నా బ్రదర్స్ అని అంటాను. సో ఆ బ్రదర్కి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని హరీష్ గారికి షేర్ చేస్తే ఆయన కూడా
నా థ్యాంక్స్ కూడా చెప్పన్నా అన్నారు. సో హరీష్ రెడ్డి గారి తరపు నుంచి కూడా ఆ రైతు ఎవరైతే ఉన్నారో వారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను, వారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. సో ఈ వీడియో పైన మీ యొక్క కామెంట్స్ని, మీ ఒపీనియన్ని తెలియజేయండి. మీ లైక్స్, మీ సపోర్ట్ తోటి, ఎప్పుడు మీ సపోర్ట్ అండ్ మీ లైక్స్ తోటి మై బెస్ట్ లెవెల్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నేను మీ రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. జై హింద్.